వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. మన ఎస్ఆర్హెచ్కి వచ్చేద్దాం, మన హైదరాబాద్కి వచ్చేద్దాం. సో మన వాళ్ళు యాక్చువల్గా కొనుక్కోవాలంటే బెస్ట్ అంటే మనం ఎక్కడ బ్యాటింగ్లోనే ఎప్పుడు మనకి సవాళ్ళు ఎదురవుతుంటాయి. బౌలింగ్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకటే కొంచెం అటు ఇటు అయింది కానీ మిస్ ఫైర్. బట్ ఎస్ఆర్హెచ్ అంటేనే బౌలింగ్ బలంతోనే వెళ్తాం మనం ఎప్పుడు కూడా. సో ఒక నటరాజన్ తెచ్చుకునే ఆప్షన్ ఉంది ఇప్పుడు మనకి. సో వేరే వాళ్ళని కూడా తెచ్చుకునే ఆప్షన్ ఉంది. సో మన వాళ్ళు ఎవరు వెళ్తే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది మన టీం ఎస్ఆర్హెచ్? మనకి ఓపెనర్లు ఉన్నారు ఎస్ఆర్హెచ్ కి. అభిషేక్, ట్రావిస్ ఓపెనర్ ఫిక్స్. నంబర్ 4 లో నితీష్ ఫిక్స్. నంబర్ 5 లో క్లాసన్ ఫిక్స్. వీళ్ళని అయితే మనం టాప్ 5 లో ఒక్కడు కావాలి మీకు. నంబర్ 3 లో ఆడే ప్లేయర్ కావాలి. లాస్ట్ టైం నంబర్ 3 లో ఎవరు ఆడారు? స్టార్టింగ్ ఇనిషియల్ గా మయాంక్ అగర్వాల్ టాప్ 3 లో పెడదాం అనుకున్నారు. వర్కౌట్ కాల. రాహుల్ త్రిపాఠిని ఆడించారు. గుడ్ జాబ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది? మార్క్రమ్, ఫిలిప్స్ ఉండడం వల్ల ఇద్దరులో ఎవరిని ఆడించాలి మార్క్రమ్ కి వెళ్ళారు. అది వర్కౌట్ కాల. ఫిలిప్స్ ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళు. సో గట్టిగా ఫిలిప్స్ కోసం ట్రై చేస్తారు. ఇప్పుడు కూడా ఎటువంటి సందేహం లేదు, గట్టిగా ట్రై చేస్తారు. బట్ దానికన్నా ముందు వాట్ దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఇస్ కమిన్స్ కి సపోర్ట్ చేసే బౌలర్స్ ఎవరు. భువనేశ్వర్ కుమార్ కొంచెం అతని పదును తగ్గుండొచ్చేమో కానీ ఐపీఎల్లో అతను ఒక లెజెండ్. అతనికి బుమ్రాకో, చహల్కో, మలింగాకో వచ్చినంత ఇంపార్టెన్స్ అనేది, వచ్చినంత ఖ్యాతి అనేది ఎందుకో రావట్లేదు. కానీ హీఈస్ అన్ అల్టిమేట్ లెజెండ్ ఆఫ్ ఐపీఎల్ భువనేశ్వర్ కుమార్. ఆయనకి 19th ఓవర్ ప్రాబ్లం ఉంది. అది లాస్ట్ ఇయర్ పోయింది కదా, బాగానే వేసాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఉండదు, ఇంటర్నేషనల్ ఆడట్లేదు కదా, అయిపోయింది. సో భువనేశ్వర్ కుమార్ ది ట్రై టు గెట్ హిమ్ బ్యాక్. లాస్ట్ టైం కూడా మెగా ఆక్షన్ లో 4 crores వచ్చాడు. ఈసారి కొంచెం తక్కువకి వస్తాడేమో, ప్రాబ్లీ తెలియదు. అన్లెస్ సిఎస్కే చేసి మాకు భూవీ కావాలంటే తప్ప, ఆర్ పంజాబ్ వచ్చి మాకు బాగుంటాడు. బట్ భూవీ వస్తే బాగుంటుంది. నటరాజన్ ఇస్ టఫ్ టు గెట్. ఎందుకంటే నటరాజన్ కోసం చాలా టీంలు పరితపిస్తాయి. ఒక సీజన్ ఆడతాడు, ఇంకో 3 years ఆడతాడు, అతను తెలివి 36 ఉన్నత్ ఎలాగో ఉన్నాడు కదా. సో అలా ప్లాన్ చేస్తారు, ఎవరున్నారు ఏంటి. లాస్ట్ టైం ఉన్నత్ కూడా బ్రహ్మాండంగా బాగా వేసాడు, నటరాజన్ బాగా వేసాడు. సో ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ వెల్ ఎస్ఆర్హెచ్ కి. సో ఇప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే కమిన్స్ కి సపోర్ట్ చేసే ఇద్దరు బౌలర్స్ కావాలి. కమిన్స్ కి సపోర్ట్ చేసే ఇద్దరు బౌలర్. లాస్ట్ టైం మోహిత్ శర్మకి వెళ్ళకపోవచ్చు, కొంచెం యంగర్ బ్యాచ్ కోసమే వెళ్తారు. మోహిత్ శర్మ ప్రాబ్లీ ఇంపాక్ట్ కింద బాగా చేసాడు, ఏది లేదు ఆప్షన్ తీసుకుందాం అంటే వెళ్తారు. అంటే నాకు ఎస్ఆర్హెచ్ లో ఏమన్నా అటు మొగ్గు చూపిస్తారు. ఏమంటే లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ కింద చాలా బాగా చేసాడు, మంచి వికెట్ టేకర్ అయ్యాడు. గుజరాత్ కి చేసాడు. ఒక 2 మ్యాచ్లు టర్న్ కూడా చేసాడు. చూడాలి ఎంతవరకు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు దే విల్ గో ఫర్ యంగర్ బౌలర్స్ బౌలింగ్. ఇప్పుడు కాంబోజ్ లాంటి వాళ్ళు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి ఆప్షన్ గా తయారవచ్చు, అతని కోసం వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ప్లేసర్స్ తుషారా లాంటి వాళ్ళ కోసం వీళ్ళందరి కోసం ప్రయత్నం చేస్తారు. లాస్ట్ టైం ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, అతను మళ్ళీ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ తెచ్చుకుని అతని ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ, వేసిన ఓవర్లు ఇంకా తక్కువ. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మంచి ఫ్లాట్ ట్రాక్ ఇచ్చి ఎక్స్ట్రా పేస్ ఉన్న బౌలర్ వచ్చినట్టు కొడితే 6 వెళ్ళే అవకాశం రాకుండా కొంచెం సాలిడ్ గన్ బౌలింగ్ వేసే బౌలర్స్ కావాలి. సో వాళ్ళ కోసం ప్రయత్నాలు గట్టిగా జరుగుతాయి. అండ్ అందులో లాస్ట్ టైం ఫజలక్ ఫారూక్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 4 foreigners రూల్ వల్ల అతనికి ఎక్కువ ఆడే అవకాశం రాలేదు. అవును. సో ఇప్పుడు ఒకవేళ కనుక మీకు నంబర్ 4లో, నంబర్ 3లో, నంబర్ 6లో మంచి ఇండియన్ బ్యాటర్స్ వచ్చారు అంటే దెన్ దే కెన్ గో ఫర్ అనదర్ ఫాస్ట్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్. కుడ్జే లాంటి వాడు, అట్లాంటి వాళ్ళు వచ్చారంటే చాలా హెల్ప్ అవుతుంది ఎస్ఆర్హెచ్కి. లాస్ట్ టైం బాక్ ఎక్కడ పడింది? లేడు. రిస్ట్ స్పిన్నర్ లేడు, ఏ స్పిన్నరు లేడు. ఎక్కువ మాట్లాడు. షాబాజ్ అహ్మద్తో వేయించే ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ కూడా అయింది అది. సో ఇప్పుడు దే నీడ్ జెన్యూన్ గుడ్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఉన్న వాళ్ళందరిలో కూడా జల్లెడు బట్టి మంచి స్పిన్నర్ని తెచ్చుకోవాలి, ఇండియన్ స్పిన్నర్. లాస్ట్ టైం మళ్ళీ విజయకాంత్, వ్యాస్కాంత్ వెళ్ళారు, మళ్ళీ అక్కడ మీకు తర్జన్ అయిపోయి. హీ లుక్ గుడ్, డీసెంట్గానే ఉన్నాడు, కానీ చూడాలి ఎలా ఉండబోతుంది. మంచి స్పిన్నర్ కావాలి. జతవేద్ సుబ్రహ్మణ్యన్ బాగా మంచిగా వేయగలిగి కానీ అతనికి అంత అవకాశాలు ఇవ్వలేదు. ప్రాబ్లీ ఇప్పుడు ఇంకొంచెం పరిణితి చెందాడేమో, ఇంకొంచెం పరిపక్వత వచ్చిందేమో, అతను తీసుకుంటే కనుక బాగుంటుంది. చహల్ లాంటి వాళ్ళు వస్తే ఇంక సోనే పే సుహాగా. షహల్ ఏమో కానీ రవి బిష్నాయ్ అక్కడ లక్నో రిటైన్ గా బిష్నాయ్ ఛాన్స్. రాహుల్ చహర్ కోసం వెళ్ళచ్చు. రాహుల్ చహర్ మంచి ఆప్షన్ కనిపిస్తాడు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ తెచ్చుకో. సుయాష్ శర్మ అని చెప్పేసి లాస్ట్ టైం ఈ బ్యాచ్ కోసం వెళ్ళారంటే ఒక మంచి స్పిన్నర్ దొరికాడంటే కనుక సెట్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కావాల్సింది 2 యంగ్ ఫాస్ట్ బౌలర్స్, ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్. ఆ స్పిన్నర్కి బ్యాకప్ నంబర్ 3లో ఆడే బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కానివచ్చు, ఇంకెవరన్నా ఆ లిస్ట్లో ఎవరుంటే వాళ్ళు. ఆ నంబర్ 3లో ఆడే బ్యాటర్ ఒకటి కావాలి. ఐ థింక్ దే విల్ మళ్ళీ సమర్థన ఆర్టీఎం కొడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఫరక్ పడేది కాదు. అతని మీద మీరు 5 సంవత్సరాలు వర్క్ చేసి అతను లాస్ట్ టైం రిటైన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వదిలేసి వేరే ఏదో టీంకి వెళ్ళిపోయి ఎస్ఆర్హెచ్ మీద ఆడంటే బాగుండదు చూడడానికి.
బట్ ఎనీవే అతను బాగానే ఆడాడు. ఇన్ఫాక్ట్ బెంగళూరు మీద 287 రావడానికి సమర్థ్ ఇన్నింగ్స్ కూడా కారణమే. సో అలాంటి ప్లేయర్స్ కొంతమందిని తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ భువి నట్టు వచ్చారంటే ఇంకెంతకని కావాల్సింది ఏం లేదు. నటరాజన్ అండ్ భువి ఇద్దరు వచ్చారంటే హ్యాపీస్. సో చూడాలి, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా తక్కువే, 45 కోట్లే. 45 కోట్లు. మరి నటరాజన్ డెఫినెట్లీ గో ఫర్ అ గుడ్ ప్రైస్. తర్వాత మీ నెంబర్ 3కి వచ్చే బ్యాటర్ డెఫినెట్లీ విల్ గో ఫర్ ఎ గుడ్ ప్రైస్. సో అలాంటి వాళ్ళని పిక్ చేసుకోవాలి, ఎవరు ఉంటారు ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఓకే, ఎస్ఆర్హెచ్ అయితే మనకు కావాల్సింది రిస్ట్ స్పిన్నర్స్, అట్లీస్ట్ యంగ్ స్పిన్నర్ ఒకళ్ళు, కమిన్స్ తోని ఒక పేసర్ కావాలి, థర్డ్ లో ఆడే ఒక బ్యాట్స్మెన్ కావాలి. ఒకవేళ కనుక మీకు నెంబర్ 4లో, నెంబర్ 3లో, నెంబర్ 6లో మంచి ఇండియన్ బ్యాటర్స్ వచ్చారు అంటే దెన్ దే కెన్ గో ఫర్ అనదర్ ఫాస్ట్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్. కుడ్జే లాంటి వాడు, అట్లాంటి వాళ్ళు వచ్చారంటే చాలా హెల్ప్ అవుతుంది ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం బాక్ ఎక్కడ పడింది? లేడు. రిస్ట్ స్పిన్నర్ లేడు, ఏ స్పిన్నరు లేడు. ఎక్కువ మాట్లాడు. షాబాజ్ అహ్మద్తో వేయించే ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ కూడా అయింది అది. సో ఇప్పుడు దే నీడ్ అ జెన్యూన్ గుడ్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఉన్న వాళ్ళందరిలో కూడా జల్లెడు బట్టి మంచి స్పిన్నర్ని తెచ్చుకోవాలి, ఇండియన్ స్పిన్నర్. లాస్ట్ టైం మళ్ళీ విజయకాంత్, వ్యాస్కాంత్ వెళ్ళారు, మళ్ళీ అక్కడ మీకు తర్జన్ అయిపోయింది. హీ లుక్ గుడ్, డీసెంట్గానే ఉన్నాడు, కానీ చూడాలి ఎలా ఉండబోతుంది. మంచి స్పిన్నర్ కావాలి. జతవేద్ సుబ్రహ్మణ్యన్ బాగా మంచిగా వేయగలి, కానీ అతనికి అంత అవకాశాలు ఇవ్వలేదు. ప్రాబ్లీ ఇప్పుడు ఇంకొంచెం పరిణితి చెందడం, ఇంకొంచెం పరిపక్వత వచ్చిందేమో, అతను తీసుకుంటే కనుక బాగుంటుంది. చహల్ లాంటి వాళ్ళు వస్తే ఇంక సోనే పే సుహాగా. షహల్ ఏమో కానీ రవి బిష్నాయ్ అక్కడ లక్నో రిటైర్డ్ గా, బిష్నాయ్ ఛాన్స్. రాహుల్ చహర్ కోసం వెళ్ళచ్చు. రాహుల్ చహర్ మంచి ఆప్షన్ కనిపిస్తాడు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ తెచ్చుకో. సుయాష్ శర్మ అని చెప్పేసి లాస్ట్ టైం ఈ బ్యాచ్ కోసం వెళ్ళారంటే ఒక మంచి స్పిన్నర్ దొరికాడంటే కనుక సెట్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కావాల్సింది ఇద్దరు యంగ్ ఫాస్ట్ బౌలర్స్, ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్, ఆ స్పిన్నర్కి బ్యాకప్. నెంబర్ 3లో ఆడే బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కానివచ్చు, ఇంకెవరన్నా ఆ లిస్ట్లో ఎవరుంటే వాళ్ళు, ఆ నెంబర్ 3లో ఆడే బ్యాటర్ ఒకటి కావాలి. ఐ థింక్ దే విల్ మళ్ళీ సమర్థన ఆర్టీఎం కొడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఫరక్ పడేది కాదు. అతని మీద మీరు 5 సంవత్సరాలు వర్క్ చేసి అతను లాస్ట్ టైం రిటైన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వదిలేసి వేరే ఏదో టీంకి వెళ్ళిపోయి ఎస్ఆర్హెచ్ మీద ఆడంటే బాగుపడదు చూడడానికి. బట్ ఎనీవే అతను బాగానే ఆడాడు. ఇన్ఫాక్ట్ బెంగళూరు మీద 287 రావడానికి సమర్థ్ ఇన్నింగ్స్ కూడా కారణమే. సో అలాంటి ప్లేయర్స్ కొంతమందిని తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ భువి నట్టు వచ్చారంటే ఇంకెంతకని కావాల్సింది ఏం లేదు. నటరాజన్ అండ్ భువి ఇద్దరు వచ్చారంటే హ్యాపీస్. సో చూడాలి, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా తక్కువే, 45 కోట్లే. 45 కోట్లు. మరి నటరాజన్ డెఫినెట్లీ గో ఫర్ అ గుడ్ ప్రైస్. తర్వాత మీ నెంబర్ 3కి వచ్చే బ్యాటర్ డెఫినెట్లీ విల్ గో ఫర్ ఎ గుడ్ ప్రైస్. సో అలాంటి వాళ్ళని పిక్ చేసుకోవాలి, ఎవరు ఉంటారు ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఓకే, ఎస్ఆర్హెచ్ అయితే మనకు కావాల్సింది రిస్ట్ స్పిన్నర్స్, అట్లీస్ట్ యంగ్ స్పిన్నర్ ఒకళ్ళు, కమిన్స్ తోని ఒక పేసర్ కావాలి, థర్డ్ లో ఆడే ఒక బ్యాట్స్మెన్ కావాలి. చాలా ఉంది కదా, మరి ఆ 45 కోట్లు సరిపోతే లేదనే మనం చూద్దాం.